బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నెల్లూరు జిల్లాలో నాయకులు కార్యకర్తలతో జనసేనాని సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తూగో జిల్లా కార్యకర్తలు అభిమానులు నాయకులతో సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. పార్టీ గుర్తుపై ప్రజలకి అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. నేడు నెల్లూరు జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులతో జనసేనాని సమీక్షించనున్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తూగో జిల్లా కార్యకర్తలు అభిమానులు నాయకులతో సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. పార్టీ గుర్తుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. జనం కొరకు జనం చేత జనమే ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనిపై మీ దగ్గర సమాచారం ఏంటి? జనసేన పార్టీ అధినేత ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. ఎన్నికల శంఖారావంలో భాగంగానే నిన్న విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు ముగించుకోవడం జరిగింది. నేడు ఉదయం 10 గంటలకి నెల్లూరు జిల్లా నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరుగుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల తర్వాత తూర్పుగోదావరి జిల్లా నేతలతోటి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశాల ప్రధాన ఉద్దేశం చూసినట్లయితే కనుక పార్టీని బలోపేతం చేయడానికి, అదేవిధంగా కార్యకర్తల నాయకులకు సంబంధించి పార్టీ ఎన్నికలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ తయారు చేయడం, అదేవిధంగా క్యాబినెట్ అంటే ఏ రోజు ఏ వర్క్ చేయాలనే దాని మీద కూడా సిద్ధం చేసుకోవడం, అన్నిటినీ ప్రజలకు వివరించడమే కాకుండా ప్రజల్లోకి జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోను బలంగా తీసుకెళ్ళడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా జాగ్రత్తలను కూడా సూచించడానికి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు కార్యకర్తలకు నాయకులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గిస్తూ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది, బలహీనంగా ఉన్న చోట్ల ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దాని మీద కూడా కార్యకర్తలకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ సొంతగా దిశా నిర్దేశం చేయనున్నారు. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరూ కూడా కొత్త నిశ్చయంతో గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. రానున్న ఎన్నికలలో జనసేన పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు, సింగిల్ గానే 175 స్థానాల్లో కూడా పోటీ చేస్తుందని ప్రకటించారు. దాని నేపథ్యంలోనే యువతకు, మహిళలకు ఎక్కువ స్థానాల అవకాశం కల్పిస్తాం, యువత మహిళ అందరూ కూడా కలిసి కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా సూచించడం జరుగుతుంది. అంటే యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలనేది ప్రధాన ఉద్దేశంగా కూడా ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గతంలో ఏదైతే నిర్వహించినారో ప్రజా పోరాట యాత్ర నిర్వహించిన జిల్లాలో కాకుండా మిగిలిన జిల్లాల్లో కూడా పక్కా ప్రణాళికతో కూడా బహిరంగ సభల ద్వారా పవన్ కళ్యాణ్ పర్యటనకు కూడా సిద్ధం కానున్నారు. అంటే ముందుగా పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత నిర్వహించే పర్యటన దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్రతి జిల్లాకి సంబంధించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ జాయినింగ్స్ ఉండే అవకాశం ఉన్నాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రానున్న ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ పట్టణ ప్రాంతాల్లో కార్పొరేటర్ స్థాయి నాయకులను కూడా అందరినీ ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలనే సూచించడం కూడా జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీడియాతో కానీ అదేవిధంగా సభలు సమావేశాల్లో మాట్లాడేటప్పుడు కూడా సరళమైన తెలుగు భాషలో మాట్లాడే విధంగాను మాట్లాడాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే అసభ్య పదజాలు ఎక్కడా ఉపయోగించకుండా కూడా జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు అంటే కనుక స్పష్టంగా తెలుగులోనే మాట్లాడతారు, స్పష్టమైన భాష మాట్లాడతారని చెప్పేసి తెలిసే విధంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. అసభ్య పదజాలం ఎక్కడా వాడకూడదని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మహిళలకి, యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కానీ ఎక్కువ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ
ప్రాంతాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ 100 రోజుల పాటు ఎన్నికల సమీపిస్తున్న ప్రజల్లోనే ఉండి ప్రజలకు ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేస్తూ ప్రజలలో మమేకమై ఉండాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లో విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించడమే కాకుండా వారికి ఒక జనసేన పార్టీకి సంబంధించి నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి వాటి మీద జనసేన కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయనున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.